ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఒక నిర్దిష్ట రాజకీయ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది అనేసి విమర్శలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మాట్లాడితే చాలు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి అభివృద్ధి అంటారు, అంతర్జాతీయ నగరాలు అంటారు, అంతర్జాతీయ విమానం అంటారు, అంతర్జాతీయ విమానాశ్రయాలు అంటారు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు అంటారు, అంతర్జాతీయంగా ఎక్కడా లేని ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు అని చెప్పేసి మాట్లాడతారు, స్వర్ణాంధ్ర కళలు అని చెప్పేసి మాట్లాడతారు. ఇవన్నీ చూపిస్తూ ప్రజల్లో కూడా భారీ అంచనాలను పెంచడం ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల నిర్వహణకే విరాళాల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఒకవైపు ఏమో ప్రపంచ స్థాయి నగరాలు నిర్మిస్తున్నామంటారు, ఇంకొక వైపు ఏమో ప్రభుత్వ పాఠశాలలు నడపడానికి విరాళాలు కావాలని చెప్పేసి జోలు పెట్టుకొని అడుక్కుంటుంది కూటమి ప్రభుత్వం. తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, స్వాభిమానం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి విలువలు, చరిత్రపరంగా స్వీయ గౌరవం కోసం పోరాడిన సమాజంగా తెలుగు వాళ్ళ యొక్క గుర్తింపు ఇప్పటికీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రతి అంశానికి ఆర్థిక లోటును కారణంగా చూపిస్తూ విరాళాల కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుంది అన్న విమర్శ కూడా గట్టిగా వినబడుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో హుండీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మై బ్రేక్ మై అమరావతి అనే పేరుతో ఈ ఇటుకల ద్వారా విరాళాలు సేకరించడం అప్పట్లో ఒక పెద్ద చర్చ కూడా దారితీసింది. ప్రజలు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సహకరించినప్పటికీ ఆ నిధుల వినియోగం మీద పూర్తి స్థాయి పారదర్శకత కనిపించలేదనే విమర్శలు కూడా అప్పట్లో గట్టిగా వినపడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో డొనేట్ ఫర్ అమరావతి వంటి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమవడం రాజకీయంగా చర్చాంశమైంది. అంతేకాదు రాజధానిని స్వయం సమృద్ధి నగరంగా అభివర్ణిస్తూనే నిధుల కోసం ప్రజల మీద ఆధారపడడం విరుద్ధ సంకేతాలు ఇస్తుందని చెప్పేసి గట్టిగానే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్పేసి మాట్లాడారు, కానీ ఆ రాజధాని కోసం, ఆ ప్రాంతం కోసం లక్షల కోట్లు బయట నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, ప్రజల నుంచి విరాళాల రూపంలో తీసుకుంటున్నారు. ఈ విరాళాల సంస్కృతి కేవలం రాజధానికే పరిమితం కాకుండా పేదల సంక్షేమం, అన్నా క్యాంటీన్లు, ఇప్పుడు విద్యారంగం వరకు విస్తరించడం జరిగింది. సంపన్నులు పేదలను దత్తత తీసుకొని వాళ్ళని రిచ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కోరడం మనం చూసాం. అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళాలు సేకరించడం అవి చూసాం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక దాతల పోర్టల్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ బాధ్యతల మీద ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? ప్రజలకు విద్య, ఆరోగ్యం, తిండి వీటిని కల్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆ ప్రభుత్వమే ఆ బాధ్యతలు మర్చిపోయి ఇలా విరాళాలు సేకరించడం ఏందో మనకైతే అర్థం కాదు. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకో, ఇంకా ఈ ప్రభుత్వ సంస్థలు ఎందుకో, ప్రభుత్వ అధికారులు ఎందుకు? ఇంకా తాజాగా ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 8 14/5/2026 ప్రకారం ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ అనేసి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు, అదేవిధంగా ప్రవాసాంధ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజా విరాళాలను సేకరించేందుకు ప్రత్యేక దాతల పోర్టల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సమంజసమేనా అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పాఠశాలలో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు, సదుపాయాల లోపాలు ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇక్కడ విమర్శ ఏమిటంటే ప్రజలు ఇప్పటికే పన్నులు చెల్లిస్తుండగా వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రం మీద ఉండగా విద్య వంటి ప్రాథమిక రంగాలకు విరాళాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా వంటి తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు ఎదురైన నాడు నేడు కార్యక్రమం ద్వారా
వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరించబడ్డాయి. ఆ సమయంలో ప్రజల వద్ద విరాళాలు అడగకుండానే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిధులతోనే విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం జీవోలు జారీ చేసి అధికారికంగా విరాళాల సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరింత వివాదాస్పదమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అనే తరహా వ్యాఖ్యలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే దిశగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాదు విద్య, అదేవిధంగా సంక్షేమం, ఆహార భద్రత, పేదల సంక్షేమం వంటి అంశాలు ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యతలు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. లేకపోతే ప్రజల దాతృత్వం మీద ఆధారపడాలా అనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో నడుస్తుంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ మరోవైపు ప్రతి రంగానికి విరాళాల సేకరణ కోరడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందా అనే సందేహం రోజు రోజుకి బలపడుతుంది. అంతేకాదు ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, ఖర్చుల మీద పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ కూడా గట్టిగా వినబడుతుంది. లేకపోతే ప్రభుత్వాల యొక్క బాధ్యతలను ప్రజల భుజాల మీద మోపుతున్నారా అనే విమర్శలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. మన మోదీ గారు చెప్పారు, ఇవన్నీ కూడా మీరు తగ్గించండి, బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి, వంట నూనెల వాడకం తగ్గించండి అనేసి. అంటే వీళ్ళ యొక్క వైఫల్యాన్ని ప్రజల మీద నెట్టేసే కార్యక్రమం. ఇంకా వీళ్ళ పని ఏంటి? ఇన్ని రోజులు ఏం చేశారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు ఏం చేశారు? పెద్ద గుడుసున్న ఏమైనా సరే జరిగింది అంటే దాన్ని ప్రజల మీద దోషేస్తారు. మాదేం తప్పు కాదు, అంతా ప్రజలదే తప్పు, మీరే భరించండి, మీదే ఇంకా అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు పరిపాలన చేశాయి కదా, ప్రభుత్వాల సొమ్ముని, ప్రజల సొమ్ముని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఏం చేస్తున్నారు, వాటికి మాత్రం ఎక్కడ లెక్క పక్క అంటూ ఏమీ ఉండదు. మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం బేసిక్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎవరికి లాభం ఈ ప్రభుత్వాల వల్ల? ఎవరికి లాభం ఇటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల వల్ల? మినిమం బేసిక్ కూడా కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత? వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం? రాజకీయ నాయకులకు ఉపయోగం, రాజకీయాలు చేసుకోవడానికి ఉపయోగం. వీళ్ళ సొంత స్వలాభం కోసం వాడుకుంటున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు చేసింది ఇప్పటివరకు పెద్ద గుండుసున్నా అని చెప్పేసి వీళ్ళ మాటల్లోనే, వీళ్ళ చేష్టల్లోనే, వీళ్ళు ఇస్తున్నటువంటి ఉత్తర్వుల ద్వారానే, వీళ్ళు రిలీజ్ చేసుకుంటే జీవోల ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.